కనిపిస్తుంది ఇప్పుడు. కనిపిస్తుంది. సో వైల్ ఎప్పుడు వాడతాం, డూ వైల్ ఎప్పుడు వాడతాం? వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి? వైల్ అంటే మనకి కండిషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదండి, అప్పుడు వైల్ అనేది వాడుతుంది. అవును, డూ వైల్ కూడా కండిషన్ తెలియనప్పుడే వాడతాం, కానీ డిఫరెన్స్ ఏంటి? సో మనం ఓన్లీ ఇనిషియలైజ్ చేస్తాం అంటే డూ వైల్లో డూ ఇక్కడ స్టార్ట్ అయింది, వైల్లో ఇలా ఉంది లాజిక్. సో వైల్లో మనం కండిషన్ ఫస్టే చెక్ చేస్తున్నాము. సో చెక్ చేసిన తర్వాత లూప్ లోపలికి వస్తుంది. వేరేస్ డూ వైల్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియల్గా మన కండిషన్ చెక్ చేయట్లేదు, చెక్ చేయకుండా లాస్ట్లో వీఆర్ పుట్టింగ్ అ కండిషన్ టు వెరిఫై. సో దీనివల్ల ఏమైంది, ఇనిషియల్గా ఇచ్చిన వాల్యూ ఒకవేళ కండిషన్ని సాటిస్ఫై చేసినా చేయకపోయినా ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సెకండ్ టైం కనుక ఒకవేళ లాజిక్ కండిషన్ ఫెయిల్ అయిపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో డూ వైల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కేసెస్ వేర్ యూ వాంట్ ద లాజిక్ టు బి ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ ఫర్ వన్స్. ఒక్కసారైనా మనం రాసుకున్న లాజిక్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే సిచ్యుయేషన్లో యూ గో ఫర్ డూ వైల్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం 101 ఇచ్చాము, కానీ 101 ఈజ్ నాట్ లెస్ దెన్ 100. కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అసలు అయితే లూప్లోకి వెళ్ళకూడదు కదా. కానీ ఇది డూ వైల్ కాబట్టి ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేయట్లేదు. సో డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ లాజిక్. 101 ప్రింట్ అయిపోతుంది, I++ అయిపోతుంది, 102 అయిపోయింది. 102 ఈజ్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. సో అందుకని మన నెక్స్ట్ స్టెప్ ప్రింట్ అవ్వలేదు. ఓకే, అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైంది. ఫస్ట్ అర్థమైందా? అయిందండి. ఓకే, అది డూ వైల్. ఓకే, జావాలో మనం ఏదైనా కోడ్ని కమెంట్ చేయాలంటే ఏం వాడాలి? కంట్రోల్ /2/. కంట్రోల్ అక్కర్లేదు, నార్మల్గా 2 ఫార్వర్డ్ స్లాషెస్, 2 ఫ్రంట్ స్లాషెస్ ఇస్తే మనకి కమెంట్, సింగిల్ లైన్ కమెంట్. అదే మల్టీ లైన్ కమెంట్, మోర్ దాన్ 1 లైన్ మనం కమెంట్ చేయాలంటే ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్, ఎక్కడైతే ఏం చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్. ఇది మల్టీ లైన్ కమెంట్ అన్నమాట. ఒకవేళ మీకు ఇలా కాకుండా ఒక సెట్ ఆఫ్ పీస్ ఒకటేసారి మనం చేయాలి అని అనుకుంటుంటే షార్ట్ కట్ ఏంటంటే, మీరు మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు చెప్పింది లైక్ కంట్రోల్ ఫ్రంట్ స్లాష్. కానీ ఇది మల్టిపుల్ సింగిల్ లైన్ కమెంట్స్కి థింగ్ అనమాట. ఫ్రంట్ స్లాష్ 2 కేసెస్లోని బ్యాక్ స్లాష్ కదా, ఫ్రంట్ స్లాష్, కంట్రోల్ ఫ్రంట్ స్లాష్ కొట్టాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత. కానీ అది సింగిల్ లైన్ కమెంట్ వర్క్ అవుతుంది. బట్ మల్టీ లైన్ కమెంట్ అంటే ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్, ఎక్కడైతే క్లోజ్ చేయాలో అక్కడ ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్ అనేది పెట్టాలి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా? ఇంటీజర్, డబుల్ క్యారెక్టర్, డబుల్ బులియన్, ఇంకా స్ట్రింగ్. ఓకే, అవి బేసిక్ డేటా టైప్స్. సో మనం లూప్స్ చూసాము, ఇఫ్ ఎల్స్ కండిషన్ చూసాము. ఇవాళ కొంచెం స్ట్రింగ్స్ మీద వర్క్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. సో స్ట్రింగ్ ఏంటంటే ఉన్న డేటా టైప్స్ అన్నిటిలోని స్ట్రింగ్ ఒకటే ఏంటిది, అది స్ట్రింగ్ ఇస్
స్ట్రింగ్ ఎలా రాస్తాం, ఒక స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలి మనము? ప్రింట్ a = 5 అని రాస్తున్నాం కదా, అలా మనం స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలి? str అనేది వేరియబుల్. సో ఇక్కడ ఇక్కడ str, ఈ వేరియబుల్స్ మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు, దాంతో సంబంధం లేదు. ఆ డేటా టైప్ని ఎలా రాయాలి? డబుల్ ఈజ్ యూజ్డ్ ఫర్, డబుల్ దేనికి వాడతాం మనం? పాయింట్స్, డెసిమల్ వాల్యూస్కి వాడతాం, పాయింట్ వాల్యూస్కి వాడతాం. మరి స్ట్రింగ్కి ఏం రాయాలి? డబుల్ కోట్స్లో డేటాని పెట్టాలి. అండ్ ఆల్సో స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్. మిగిలినవన్నీ నార్మల్ అట్రిబ్యూట్స్, లైక్ నార్మల్ కీవర్డ్స్. బట్ స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి క్లాస్లో ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి? క్యాపిటల్ ఉండాలి. సో స్ట్రింగ్ ఇస్ అ క్లాస్ కాబట్టి స్ట్రింగ్ ఒక్కటే మనకి క్యాపిటల్లో ఉండేది ఫస్ట్ లెటర్, మిగిలిన స్మాల్ లెటర్స్లో ఉంటాయి రిమైనింగ్ డేటా టైప్స్. సో స్ట్రింగ్ str = డబుల్ కోట్స్ లోపల ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ సమ్ వాల్యూ లైక్ ఆటోమేషన్ అని తీసుకుందాం. సో స్ట్రింగ్ అనేది we will give it in డబుల్ కోట్స్. ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ తీసుకున్నాము ఆటోమేషన్ అని, ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నాము, దాని పేరు కూడా ఆటోమేషన్ అని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమా కాదా అని మనం చెక్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంట, str ఈ వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ డాట్ పెడితే స్ట్రింగ్ క్లాస్లో ఉండే మెథడ్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మెథడ్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, మెథడ్ ఆర్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కామన్ లాజిక్ విచ్ ఈస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్, దానికోసం వి డిక్లేర్ మెథడ్స్ అనమాట. లైక్ మెథడ్స్ రాసుకుంటాం, ఆ మెథడ్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం మెషిన్లో డబ్బులు విత్డ్రా చేయాలి. సో ఇప్పుడు విత్డ్రా చేయాలి అన్నప్పుడు ప్రతిసారి విత్డ్రాకి లాజిక్ రాయరు, విత్డ్రా చేయడానికి ఒక లాజిక్ రాస్తారు. ఎప్పుడైతే ఎవరైనా విత్డ్రా బటన్ మీద క్లిక్ చేయగానే ఆ లాజిక్ కాల్ అవుతుంది అనమాట. సో రిపిటేటివ్ థింగ్స్ని మనం రీయూజ్ చేసుకోవడం కోసం వి ట్రై టు డిఫైన్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. అది నేను నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను, మనం ఎలా రాసుకుంటాము అనేది. బట్ ఇవేంటంటే ఆల్రెడీ జావాలో రాసేస్తున్న మెథడ్స్, వీఆర్ జస్ట్ యూజింగ్ దెమ్. సో ఇప్పుడు మనకు అలా ఒక మెథడ్ ఉందంట కాల్డ్ యాజ్ ఈక్వల్స్. సో ఈక్వల్స్ అనేది ఏం చేస్తుందంట, ఇక్కడ ఎస్టీఆర్లో ఉన్న వాల్యూ అండ్ ఈక్వల్స్కి బ్రాకెట్ లోపల మనం ఇచ్చిన వాల్యూ సేమా కాదా అనేది కంపేర్ చేస్తుంది. సో ఒకవేళ ఈ రెండు సేమ్ అనుకో ఇట్ విల్ గివ్ అస్ ట్రూ, ఒకవేళ సేమ్ కాదనుకో ఇట్ విల్ గివ్ అస్ ఫాల్స్. ఇప్పుడు ఈ రెండు వాల్యూ సేమే కదా, సో ఇప్పుడు మనం రన్ చేస్తే ట్రూ వచ్చింది. అయితే నేను ఏని క్యాపిటల్ పెట్టాను, అప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమా? బికాస్ కేస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి రెండు సేమ్ కాదు, సో మనకి ఫాల్స్ వస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫోన్లో టైప్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఫస్ట్ లెటర్ మనకి క్యాపిటల్గా టైప్ అయిపోయింది. మన ఈమెయిల్ అడ్రస్, మన జీమెయిల్ ఐడిలో కూడా మనం ఇచ్చినప్పుడు కొన్నిసార్లు క్యాపిటల్ స్మాల్ అటు ఇటు చేసి మనం ఇచ్చినా కూడా మనం లాగిన్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏ ఫార్మాట్లో ఇచ్చినా కూడా ఇచ్చిన దాని తర్వాత ఒక స్మాలర్ కేసుకో అప్పర్ కేసుకో వాళ్ళు కన్వర్ట్ చేసేస్తారు అనమాట, మనం ఎలా ఇచ్చినా కూడా. లైక్ ఇప్పుడు AUT క్యాపిటల్ ఇచ్చి M క్యాపిటల్ ఇచ్చి ఇలా పిచ్చిగా ఇచ్చినా కూడా నేను లాస్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకునే వాల్యూని దే విల్ కన్వర్ట్ ఇంటూ స్మాలర్ కేసు అప్పర్ కేసు బేస్డ్ ఆన్ దేర్ నీడ్. కానీ ఇప్పుడు మనకేంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేసింగ్, అంటే ఇది క్యాపిటల్ ఉంది స్మాల్ ఉంది అలా కాకుండా ఈ రెండు అసలు సేమ్ ఉన్నాయా లేదా వాల్యూస్ మాత్రమే, లైక్ ఏ ప్లేస్లో AU ప్లేస్లో U అలా ఉందా లేదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేసింగ్ మనం చూడాలి అనేసి కంపేర్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్.
సో ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ ద కేస్ ఆఫ్ ద వాల్యూస్. ఇట్ ఈస్ జస్ట్ కన్సిడరింగ్ వాల్యూస్ ఏముందా లేదా అని, కేస్ అనేది పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. ఎలా రాసాను ఇది? వేరియబుల్ నేమ్ డాట్, నాకు అప్పుడు ఆ స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ వస్తాయి. అందులో నాకు కావాల్సిన మెథడ్ ఇప్పుడు నాకు కంపేర్ చేయడానికి కావాలి కాబట్టి ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు కాల్ చేసుకున్నాను. సో అప్పుడు మనకి రౌండ్ బ్రాకెట్ లోపల వీ హ్యావ్ టు పాస్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్, ఏది కంపేర్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని పంపించాలన్నమాట. ఇప్పుడు ఇది అడ్డదిడ్డంగా ఉంది కదా ఈ str1 అనేది. మరి నేను చెప్పాను కదా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారని. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటారు ఒక కేస్కి అనేసి అంటే దానికి కూడా ఒక మెథడ్ ఉంది బై డిఫాల్ట్ జావాలని. సో ఏంటి? str1 డాట్ టు లోవర్ కేస్. సో లోవర్ కేస్ అంటే అన్నీ స్మాల్ ఆల్ఫాబెట్స్గా మనకు ప్రింట్ అయింది. సో str1 అనేది మనకు అంతా స్మాల్ అయిపోయి స్మాల్ ఆల్ఫాబెట్స్లో ప్రింట్ అయింది. అదే మనకి క్యాపిటల్లో కావాలనుకో టు అప్పర్ కేస్ అనేది ఉంటుంది. str1 డాట్ టు అప్పర్ కేస్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ స్ట్రింగ్, ఒకవేళ మనము ఇప్పుడే చెప్పండి ఇది వెయిట్. ఇప్పటివరకు ఈ స్ట్రింగ్ బేసిక్స్ చూద్దాం. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మన str డాట్ కొట్టగానే ఇక్కడ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. ఇందులో కొన్ని మనము యాజ్ పార్ట్ ఆఫ్ నేను మీకు మెథడ్స్ చెప్పిన తర్వాత చెప్తాను, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిన్న మనం లూప్స్ నేర్చుకున్నాం కదా. సో లూప్స్ నేర్చుకున్నప్పుడు రివర్స్ ఆఫ్ ద నెంబర్ ప్రోగ్రామ్ ట్రై చేసాం కదా, గుర్తుందా? రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఎలా చేసాము? సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఏం చేస్తుంది అనేసి అంటే మనకి నెంబర్ని రివర్స్లో రాసుకున్నాను. లైక్ 1 2 3 4 5 6 5 4 3 2 1లో రాస్తున్నాను. అలానే నాకు ఇప్పుడు ఈ ఆటోమేషన్ అనే వర్డ్ని నేను రివర్స్ చేయాలనుకోండి, అప్పుడు నాకు డైరెక్ట్గా ఒక మెథడ్ ఉండిద్ది. లైక్ దీనిలో కాదు, వేరే దానిలో ఉంది స్ట్రింగ్ బిల్డర్ అని. కానీ ఒకవేళ నాకు కనుక డైరెక్ట్లీ ఈ స్ట్రింగ్ని మాత్రమే నేను రివర్స్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, లైక్ నా అవుట్పుట్ అనేది NOITAMOTUA ఇలా రావాలి. ఇలా రావాలనుకో అప్పుడు నేను ఇండివిజువల్ క్యారెక్టర్స్ని తెచ్చుకోగలగాలి కదా. సో ఇదంతా ఒక స్ట్రింగ్, లైక్ ఒక వర్డ్ని ఇండివిజువల్ క్యారెక్టర్స్గా మనం డివైడ్ చేసుకోవాలి అని అనుకోండి. దెన్ మనకు ఒక కాన్సెప్ట్ ఉంది కాల్డ్ యాజ్ ఎరేస్ అని. సో ఎరే అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? ఐడియా ఉందా వాట్ ఎరే అంటే ఏంటి అనేది? ఓకే. సో ఇప్పుడు ఎరేస్ ఏంటి అనేసి అంటే జనరల్గా ఇప్పుడు మనం int a=5 అని రాయగానే బ్యాక్ ఎండ్లో ఏం జరిగిద్దంట, ఒక బ్లాక్ అనేది క్రియేట్ అయిద్దంట. సో జావా అనేది ఒక బ్లాక్ క్రియేట్ చేసుకొని ఈ బ్లాక్లో 5 అనే దాన్ని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ఈ సెల్కి ఏ అనే నేమ్ పెట్టుకునేది. దీని పెయింట్ లేదా? ఇది ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ ఆటోమేషన్ అని తీసుకున్నాం కదా. సో ఆటోమేషన్ అని తీసుకోగానే జావా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ వన్ సెల్ క్రియేట్ చేస్తుంది. సెల్ క్రియేట్ చేసి దానిలో ఆ వాల్యూని స్టోర్ చేసుకుని ఆ సెల్కి మనం ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ని
దీనికి పాయింట్ చేసుకుంటుంది. అంటే మనం str1 అని పిలవగానే ఆటోమేషన్ అనేది వస్తుంది అనమాట. కానీ ఈ బ్లాక్ ఎక్కడ స్టోర్ అయి ఉంది అన్నదానికి అది ఏదో ఒక అడ్రస్, లైక్ ఇప్పుడు మనకు అందరికీ ఎలా ఒక లొకేషన్ ఉంటుందో ఈ బ్లాక్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది అన్నదానికి ఒక అడ్రస్ ఉండిద్ది. సో ఆ అడ్రస్ అనేది సమ్ ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేసుకుంటుంది సిస్టమ్ ఆ అడ్రస్కి. మనకు అండర్స్టాండింగ్ ఉండడం కోసం లెటస్ థింక్ దట్ ఈ అడ్రస్ అనే నెంబర్ 1001 అని ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక సింగిల్ వాల్యూని నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను కాబట్టి, లైక్ ఒక సింగిల్ డేటా టైప్, లైక్ ఓ నెంబరో ఒక స్ట్రింగో ఒక డబుల్ వాల్యూ ఏదో ఒకటి, ఒక సింగిల్ వాల్యూ నేను స్టోర్ చేసుకుంటుంటే నాకు అది ఒక సింగిల్ సెల్ క్రియేట్ చేసుకొని ఆ సింగిల్ సెల్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎరేస్ ఎలా అంటే, ఎరే అంటే మీనింగ్ ఏంటంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని సింగిల్ దానిలో మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే దెన్ వి గో ఫర్ ఎరేస్. సో ఎరే చూడడానికి ఎలా ఉండిద్దంట, జావాలో ఏదైనా సరే ఒక బ్లాక్లోనే స్టోర్ అవుతుంది, ఒక బ్లాకే ఉంటుంది అనమాట పర్ వాల్యూ. కానీ అరేలో ఏం చేస్తుంది అనేసి అంటే ఇట్ విల్ ట్రై టు డివైడ్ దిస్ బ్లాక్, ఈ మొత్తం బ్లాక్ ఏదైతే ఉందో దీన్ని మల్టిపుల్ సబ్ పార్ట్స్గా డివైడ్ చేసుకునేది అనమాట. ఇమాజిన్ ఇవన్నీ కనెక్టెడ్ అని, జస్ట్ ఒక ట్రైన్ లాగా, హౌ ట్రైన్స్ ఆర్ కనెక్టెడ్. సో ఇప్పుడు అరేలో ఏమైపోయిందంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి స్టూడెంట్స్. సో 5 మెంబర్స్ యొక్క డేటా వాళ్ళ 5గురికి ఐడీస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడీస్ ఉంటే నాకు 5గురు ఐడీస్ని నేను స్టోర్ చేసుకోవాలి. కానీ ఐడీస్ అన్నీ కూడా అవి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా, అవన్నీ ఇంటిజర్సే కదా. అండ్ దోస్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ క్లాస్ పీపుల్, ఒకటే క్లాస్లో ఉన్న పిల్లల యొక్క ఐడీస్. సో అలాంటప్పుడు మనము ఇండివిజువల్ సెల్స్లా క్రియేట్ చేసుకునే బదులు వీళ్ళందరూ ఒకటే దానికి చెందిన వాళ్ళు కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోల్ నెంబర్ 1 2 3 4 5 వీళ్ళందరినీ టుగెదర్ వి విల్ కాల్ దెమ్ యాజ్ ఐడీస్ అని అనుకుందాం, స్టూడెంట్ ఐడీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ స్టూడెంట్ ఐడి 1 ఈక్వల్ టు 1, ఇంట్ స్టూడెంట్ ఐడి 1 ఈక్వల్ టు 1, ఇంట్ స్టూడెంట్ ఐడి 2 ఈక్వల్ టు 2, ఐడి 3 ఈక్వల్ టు 3 అలా రాసి మనం 5 టైమ్స్ మనం ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేసే బదులు, ఇప్పుడు మామూలుగా నేను 5 మెంబర్స్ యొక్క డేటా స్టోర్ చేయాలనుకో ఏం చేస్తాను, ఇంట్ n1 ఈక్వల్ టు 5, ఇంట్ n2 ఈక్వల్ టు 4 ఇలా రాసుకుంటాం కదా. ఇప్పుడు ఇన్నిసార్లు నేను రాసే బదులు వీళ్ళందరూ దేనికి చెందుతున్నారు, దే ఆల్ బిలాంగ్ టు అ పర్టికులర్ కాన్సెప్ట్, లైక్ దే ఆల్ ఆర్ బిలాంగింగ్ టు ద ఐడీస్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఏ పర్టికులర్ క్లాస్. సో వాళ్ళందరూ ఒకటే సిమిలర్ టైప్. సో సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని వీ కెన్ గ్రూప్ దెమ్ ఇన్ టు అన్ ఎరే. సో ఆ ఎరేలో మనం ఏం చేస్తున్నామంట, సింగిల్ సెల్ని వీఆర్ ట్రయింగ్ టు డివైడ్ ఇట్ ఇంటూ మల్టిపుల్ సబ్ బ్లాక్స్ అండ్ వీఆర్ స్టోరింగ్ ద డేటా. మరి ఇప్పుడు నేను స్టూడెంట్ 3ని పిలవాలనుకోండి, స్టూడెంట్ 3లో లైక్ యొక్క ఐడి ఏంటి, 3rd పొజిషన్ దగ్గర ఉన్న ఐడి ఏంటి అని నాకు తెలియాలనుకోండి, ఐ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వేరియబుల్. సో మనం ఏం చేస్తాం, n3 ప్రింట్ అవ్వాలనుకో system.out.println n3 అని ప్రింట్ చేస్తాం. అప్పుడు మనకి ఏది ప్రింట్ అయింది, 3 అనే వాల్యూ ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు సిమిలర్లీ మనం ఏం చేస్తాము అనేసి అంటే, ఇక్కడ మనం అన్నీ ఒకటే దానిలో పెట్టేసాం కదా. మన స్టూడెంట్ ఐడీస్ అని నేను ప్రింట్ చేస్తే అది 1ని ప్రింట్ చేయాలా, 2ని ప్రింట్ చేయాలా, 3ని ప్రింట్ చేయాలా దానికి తెలియదు కదా. సో దీనిలో ఇండివిజువల్ వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేయాలంటే వి విల్ గో బై ఇండెక్స్ అనమాట. సో జావాలో ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమైందంటే, ఈ ఫస్ట్ బ్లాక్లో ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫస్ట్ బ్లాక్ని మనం ఎలా రిఫర్ చేయొచ్చు అంటే స్టూడెంట్ ఐడీస్ ఆఫ్ 0 అంటే అప్పుడు ఈ 1 వాల్యూ ప్రింట్ అయింది. స్టూడెంట్ ఐడీస్ ఆఫ్ ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్ కాబట్టి అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను, బట్ ఇది చాలా ఇంపార్టెంట్.
ఇది అర్థమైతేనే అసలు ఎలా స్టోర్ అవుతుంది అని మనకు కొంచెం బట్టి పట్టకుండా మనకి ఈజీగా అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్ అడ్రస్ అంతా సేమే ఉండిద్ది కదా, కానీ ఓన్లీ ఫ్లాట్ నెంబర్స్ చేంజ్ అవుతాయి కదా. సో ఇన్ ద సిమిలర్ వే ఇది కూడా ఒకటే బ్లాక్, బట్ ద డోర్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్. ఆ డోర్ నెంబర్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే దే స్టార్ట్ విత్ ద ఇండెక్స్ ఆఫ్ 0. జావాలో నాట్ ఓన్లీ ఫర్ ఎరేస్, మనం ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే ఇండెక్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏదైనా ఎరే కానీ లేకపోతే నెక్స్ట్ మనం నేర్చుకునే ఏ కాన్సెప్ట్స్ అయినా కూడా ఇండెక్స్ అనేది మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 5టికి కామన్గా అడ్రస్ ఏమని పెట్టుకుందాం, 1002 అని పెట్టుకుందాం. సో నేను వీటి అడ్రస్ని ప్రింట్ చేయమంటే, ఈ స్టూడెంట్ ఐడీస్ యొక్క అడ్రస్ ప్రింట్ చేయమంటే నాకు అది ఈ 1002నే ఇచ్చిద్దంట. ఈ 5గురికి అడ్రస్ సేమేనంట, కానీ ఇవి ఎక్కడున్నాయంట, ఇండివిజువల్ లొకేషన్స్ వేరున్నాయి. దీస్ ఆల్ బిలాంగ్ టు అ సింగిల్ సెల్. సో జావాలో ఏదైనా ఒక సెల్లో స్టోర్ అయింది కాబట్టి ఆ సెల్ని మనం సబ్ సెల్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క వాల్యూని పెట్టుకున్నాము. సో స్టూడెంట్ ఐడీస్ ఆఫ్ 1 అన్నాను అనుకో, అప్పుడు నాకు సెకండ్ సెల్లో ఉన్న వాల్యూ వస్తుంది. స్టూడెంట్ ఐడీస్ ఆఫ్ 4 అన్నాను అనుకో, నాకు 5th సెల్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఎలా ప్రోగ్రామాటికల్గా ఎలా చేస్తామో చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ రాకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, సో మనం ఒక ఎరేని డిక్లేర్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక నెంబర్ని డిక్లేర్ చేయాలనుకోండి, ఒక నెంబర్ని డిక్లేర్ చేయాలనుకోండి, int n = 5 అని రాస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్, గ్రూప్ ఆఫ్ డెసిమల్స్, గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్, ఏదైనా సరే ఒక గ్రూప్ని డిక్లేర్ చేయాలంటే ఆ డేటా టైప్ రాసుకొని, సో ఇప్పుడు నేను ఇంటిజర్ యొక్క ఎరే క్రియేట్ చేయాలంటే int అని రాసుకొని ఇంట్ పక్కన రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. సో పైన ఉన్నది జస్ట్ అన్ ఇంటిజర్, కింద ఉన్నది ఇట్ ఈస్ అన్ ఇంట్ ఎరే, ఎరే ఆఫ్ టైప్ ఇంటిజర్. సో దీనికి ఏదో ఒక నేమ్ ఇచ్చుకుందాము, ARR ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లోపల యూ కెన్ పుట్ ద వాల్యూస్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎరేని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకో, అప్పుడు నాకేం ప్రింట్ అయిద్దంట, మనకి డైరెక్ట్గా వాల్యూ ప్రింట్ అవ్వదంట, అంటే 5, 67 ఇలా వాల్యూస్ ప్రింట్ అవ్వదంట. ఇట్ ఈస్ గివింగ్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్, అంటే దీని యొక్క మెమరీ లొకేషన్ ఇలా ఉందన్నమాట, i@7774085. మన అండర్స్టాండింగ్ కొంచెం ఈజీగా ఉండడం కోసం నేను జస్ట్ 1001 అలా పెట్టాను. సో రియల్ టైంలో అడ్రస్లు ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమైందంట, మనకి లాజిక్ రాయగానే ఈ పర్టిక్యులర్ లొకేషన్లో మనకు ఒక బ్లాక్ క్రియేట్ అయింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనం ఇక్కడ ఎలా అయితే రాసుకున్నామో ఇలా ఒక బ్లాక్ని సబ్సెల్స్గా డివైడ్ చేసేసుకొని ఈచ్ సెల్లో 5 ఒక చోట, 67 ఒక చోట అలా పెట్టారంట. మరి ఇప్పుడు నాకు ఇండివిజువల్ వాల్యూస్ కదా కావాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ ఏంటో నాకు ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ARR ఏదైతే వేరియబుల్ రాసుకున్నామో ఆ వేరియబుల్ పక్కన రెక్టాంగిల్ బ్రాకెట్లో యూ హ్యావ్ టు గివ్ ద ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అయింది కదా, 0, 1, 2, 3. సో ఇప్పుడు నాకు 3rd పొజిషన్లో ఉన్నది కావాలంటే నేను ఇండెక్స్ అనేది 2 ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇలా ప్రింట్ చేస్తే నాకు 89 అనేది నా అవుట్పుట్లో వచ్చింది. ఒకవేళ నేను సమ్ ఎరే ఆఫ్ 10 అంటున్నాను, అంటే 10th పొజిషన్ దగ్గర ఉన్నదా అని అడుగుతున్నాను, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మరి నేను 10th పొజిషన్ దాని దగ్గర అడుగుతున్నాను అనుకో, మరి 10th పొజిషన్ అనేది అసలు క్రియేట్ అయిందా, సో ఓన్లీ మనకి 5 బ్లాక్స్ మాత్రమే క్రియేట్ అయినాయి, బికాస్ దెర్ ఆర్ ఓన్లీ 5 నెంబర్స్. సో అలాంటప్పుడు మనకి ఏమైందంట, ఇట్ విల్ త్రో అన్ ఎక్సెప్షన్, మనకు ఒక ఎర్రర్ వస్తుంది, ఏమని, ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, అంటే మనం యాక్సెస్ చేయాలనుకుంటున్న ఈ వేరియబుల్, అలెక్సా స్టాప్. సో మనం ఏదైతే ప్రింట్ చేద్దామని అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద లిమిట్, మనం క్రియేట్ చేసుకున్న సైజ్ దాటేసి ఉంది.
అందుకని మనకు అవుట్ ఆఫ్ బౌండ్స్, మన లిమిట్స్ దాటేస్తుంది కాబట్టి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఇది వన్ వే ఆఫ్ డిక్లేరింగ్ ఎన్ ఎరే. అదే ఇంకో వే ఏంటంట, లైక్ ఇప్పుడు అంటే మనకు ముందే వాల్యూస్ తెలిసిపోయినాయి, లైక్ 5, 67 ఇవే ఉన్నాయని మనకు తెలిసిపోయింది. బట్ మనకు వాల్యూస్ తెలీదు. కానీ మనకి ఇదేం తెలుసు అంటే ఈ క్లాస్లో మ్యాక్సిమం 20 పీపుల్కి మనం అడ్మిషన్ ఇద్దామని అనుకుంటున్నాం అనుకో. కానీ ఆ 20 పీపుల్ ఎవరో మనకు తెలియదు, వాళ్ళ ఐడీస్ ఏంటో మనకు తెలియదు. బట్ వి జస్ట్ నో దట్ దేర్ విల్ బీ దట్ మ్యాక్సిమం లిమిట్ 20, దానికన్నా ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. సో అలాంటప్పుడు నేను ఎరే ఎలా క్రియేట్ చేయాలంట, ఇంట్ rectangle bracket open and close some variable equal to new int అని రాయాలి. రాసి ఈ రెక్టాంగిల్ బ్రాకెట్ లోపల యూ నీడ్ టు గివ్ ద లెంత్, ఎంత లెంత్తో క్రియేట్ అవ్వాలి అనేది. సో ఇంట్ రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, దిస్ రిసెంబల్స్ అన్ అరే, ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ. న్యూ అనే కీవర్డ్ జావాలో ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు అలొకేట్ మెమరీ అలొకేట్ చేయడం కోసం మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం న్యూ ఇంట్ అని రాయగానే ఏమవుతుందంట, ఒక పెద్ద ఎరే 1 అని ఒక బ్లాక్ క్రియేట్ అయిపోయి 20 ఇచ్చాం కాబట్టి సైజు 20 సబ్ బ్లాక్స్గా డివైడ్ చేసిద్దంట. ఇప్పుడు మరి ఈ ఎరేలో అసలు ఏ డేటాను లేదు కదా. సో system.out.println ARR1 ఆఫ్ 10 ప్రింట్ చేస్తున్నాను అనుకో, ఇప్పుడు నాకేమొస్తుంది, దానిలో ఏ వాల్యూస్ లేనప్పుడు జావా అనేది ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఇనిషియలైజ్ ఆల్ ద వాల్యూస్. లైక్ ప్రతి దానిలో మనం ఏమీ వాల్యూ ఇంకా పెట్టలేదు కదా, బ్లాంక్గా ఉంది కదా. సో ఎవ్రీ బ్లాంక్ వాల్యూ ఇస్ ప్లేస్డ్ విత్ 0 అనమాట. ఇంటిజర్ డేటా టైప్కి మనం ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్గా దానిలో ఉండే వాల్యూ 0. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలో వాల్యూ పెట్టాలని అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ARR of 6 ప్లేస్లో ఐ వాంట్ టు అసైన్ 90 అనే వాల్యూ. బికాజ్ ఈ ARR అనేది ఆల్రెడీ నేను డిక్లేర్ చేసేసాను కాబట్టి ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఎరే. నేనేం దీని ముందు డేటా టైప్ ఇవ్వక్కర్లేదు, లైక్ ఇంట్ ARR of 6 అని ఇవ్వక్కర్లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను ARR అనేది ఒక ఇంటిజర్ ఎరే అని. సో జస్ట్ మనం దాని ఇండెక్స్లో 6th పొజిషన్ దగ్గర ఈ వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను system.out.println ARR of 6ని ప్రింట్ చేస్తే నాకు 90 అనేది ప్రింట్ అవ్వాలి. బికాస్ ఐ హ్యావ్ ఇనిషియలైజ్డ్ ద 6th పొజిషన్, సారీ 1లో పెట్టుకుందాం, దీన్ని ఎరే సైజ్ 5 కదా, వేరియబుల్ నేమ్ తప్పించు. సో ఈ ఎంటీ అరే లోపల 6th పొజిషన్లో వీఆర్ ట్రైంగ్ టు అసైన్ ద వాల్యూ 90. సో 90 అనేది దానిలో స్టోర్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైంది అసలు. అయిందండి. సో మన ఎరేని డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకి వాల్యూ ప్రింట్ అయిద్దా? లేదు. మనకి ఏం ప్రింట్ అయిద్ది? ఎరేని మనం డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ARR1ని డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నాకు అప్పుడు అవుట్పుట్లో ఏమొచ్చింది? ఐపీ అడ్రస్ కాదు, లొకేషన్ యొక్క అడ్రస్. ఏ లొకేషన్లో స్టోర్ అయిందో మన సిస్టంలో. ఇప్పుడు మన సిస్టంలో ఒక చిప్ ఉంటుంది కదా, చిన్న చిప్. సో చిన్న చిప్లో లైక్ చాలా మెమరీ బ్లాక్స్ ఉంటాయి. సో ఏ మెమరీ బ్లాక్లో స్టోర్ అయింది అనేది దాని యొక్క అడ్రస్ అనమాట ఇది. ఓకే, సో ఎరేలో ఉన్న వాల్యూస్ని వీ కెనాట్ యాక్సెస్ దెమ్ డైరెక్ట్లీ. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ దెన్ యూ హ్యావ్ టు యాక్సెస్ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్. మరి ఇప్పుడు నేను ARR of 1, ARR of 1, ARR of 2, ARR of 3, ARR of 4 అలా నేను 10 println స్టేట్మెంట్స్ రాయలేను కదా. సో ప్రతిసారి అలా రాస్తే యూజ్ ఏముంది? సో అప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే, ఒక ఎరే లోపల ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటుంటే మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇండెక్స్ అనేది by 1 ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ 0 అండ్ వీ హ్యావ్ టు గో టిల్ ద లెంత్ ఆఫ్ దట్ ఎరే. సో రిపిటేటివ్గా మనకి లాజిక్ అనేది ఇంక్రిమెంటల్ ఆర్డర్లో ఉంది. అలాంటప్పుడు మనం ఏ లూప్ వాడాలి? మనకి స్టార్టింగ్ పొజిషన్ తెలుసు, ఎండింగ్ పొజిషన్ తెలుసు.
అప్పుడు మనం ఏ లూప్ వాడాలి? వైల్ వాడాలా, ఫర్ ఫర్ వాడాలా, డూ వైల్ వాడాలా? ఫర్లు ఫర్ లూప్ వాడాలి. సో ఫర్ ఇంట్ ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, బికాస్ మనకి 0th ఇండెక్స్ నుండి మనకి వాల్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి ఐ ఎక్కడితో ఎండ్ అవ్వాలంట? 4 లెంత్ చూడాలి మనము. ఓకే 5 సో లెంత్ అనేది ఇక్కడ ఒకవేళ నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాను అనుకో, ఈక్వల్ టు పెడితే అప్పుడు నాకేంటి, అప్పుడు నేను 4 ఇవ్వాలి. ఎందుకు? 0 1 2 3 4 సమానంగా 4 ఈక్వల్ అయినప్పుడు కూడా మనకు లాజిక్ అనేది జరిగింది. ఒకవేళ నేను లెస్ దాన్ మాత్రమే ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు ఇది 5 వరకు రాసుకోవాలి. అయితే మరి ఇప్పుడు ఇవాళ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, రేపు ఇంకొకటి యాడ్ చేశారు అనుకోవచ్చు మన ఎరేలోని, అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ వచ్చి 6 అలా మనం మాన్యువల్గా కౌంట్ చేసుకోవాలి కదా. సో దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే, వీఆర్ హ్యావింగ్ వన్ అట్రిబ్యూట్ కాల్డ్ ఎస్ ఈ ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని ఒక అట్రిబ్యూట్ ఉందన్నమాట. సో ఈ లెంత్ని మనం కాల్ చేస్తే ఇట్ విల్ గివ్స్ ద లెంత్ ఆఫ్ దట్ ఎరే అనమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ యొక్క కౌంట్ ఇస్తుంది. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత? 1 2 3 4 5 6. సో లెంత్ అనేది 6. లాస్ట్ ఇండెక్స్ ఏంటి? 5. సో లాస్ట్ ఇండెక్స్ అనేది 5, ఎందుకంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో 0 1 2 3 4 5. సో 5th ఈజ్ ద లాస్ట్ ఇండెక్స్. బట్ లెంత్ డిటర్మైన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అన్ ఎరే. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 6 ఎలిమెంట్స్. సో I ప్లస్ ప్లస్ system.out.println ARR of I. సో ఇందాక ARR of 1 2 అలా రాసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని వీఆర్ రీప్లేసింగ్ ఇట్ విత్ I. సో I ప్లస్లో 0 ఉంది. 0 ఈజ్ లెస్ దాన్ లెంత్. కండిషన్ సాటిస్ఫైడ్. లూప్ లోపలికి వచ్చింది. 0th పొజిషన్లో ప్రింట్ అయింది. ఇట్ ఈస్ ఇంక్రిమెంటింగ్ బై 1. సో I వాల్యూ 1 అయింది. 1 ఈజ్ లెస్ దాన్ లెంత్. సాటిస్ఫైడ్. కేమ్ ఇన్ టు లూప్. ARR of 1 67 ప్రింట్ అయింది. అలా ఇట్ లిటరేట్ త్రూఅవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద array. So the elements in an array are not directly accessible. They are only accessible with the help of index. Okay? ఓకే. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి అనేసి అంటే ఇంటిజర్ అరే కదా. సో ఇలానే మనము డబుల్ అరే చేయాలనుకోండి. డబుల్ రెక్టాంగిల్ బ్రాకెట్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోండి. గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాయింటెడ్ వేరియబుల్స్. సంథింగ్ లైక్ దట్. ఇది డెసిమల్స్కి. అదే స్ట్రింగ్ కనుకోండి. స్ట్రింగ్ str స్ట్రింగ్ ఎరే ఈక్వల్ టు డబుల్ కోట్స్లో కదా స్ట్రింగ్ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకునేది. సమ్ వాల్యూస్. సిమిలర్లీ క్యారెక్టర్ అరే. సో క్యారెక్టర్ని ఎలా డినోట్ చేస్తాము? సింగిల్ క్యారెక్టర్ని మనం డినోట్ చేయాలంటే వాల్యూ ఎలా రాయాలి? సింగిల్ కోట్లో రాయాలి. సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయండి. లైక్ అరేస్ రాసుకొని వాటిని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. దీంతోపాటు నేను రేపు క్లాస్ తీసుకోను, ఎందుకంటే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి యూ నీడ్ టైం కదా. ప్రాక్టీస్ చేయండి. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ప్రాక్టీస్ చేస్తే ఫ్రైడే ఈవినింగ్ ఒక క్లాస్ తీసుకుందాము. ఈ ఫ్రైడే ఓకేనా మీకు?
ఫ్రైడే నాకు కుదరదండి. అంటే బయట వెళ్తున్నాను. ఓకే. థర్స్‌డే కుదిరిద్దా? థర్స్‌డే స్టార్ట్ అవుతున్నాము. అంటే మండే ఓకే. రిటర్న్. సరేలే అయితే. ఆహ్, ఇట్స్ ఫైన్. సరే ప్రాక్టీస్ అయితే చేయండి ఇక్కడి వరకుని. చెప్తాను. ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. అప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్ అంతా ప్రాక్టీస్ చేయండి. దెన్ వి విల్ మీట్ అగైన్ ఆన్ మండే. మండే వస్తారా? మండే ట్రై చేస్తానండి క్లాస్ జాయిన్ అయ్యేకి. కానీ జర్నీలో ఉంటాను. ఓకే. ట్యూస్డే నుంచి ఓకే. మండే ఈవినింగ్‌కొచ్చేస్తాను. మీ ఇప్పుడు మీకు మార్నింగ్ గదా! ఇప్పుడు మాకు ఆఫ్టర్‌నూన్ 3:40 అవుతుంది. ఆఫ్టర్‌నూన్. ఇట్స్ ఫైన్. అయితే రేపు కూడా నేను క్లాస్ తీసేసుకుంటాను. అన్నీ కలిపి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఓకే. బట్ ఇవాళ నైట్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియో వెంటనే పెట్టేస్తాను. బికాజ్ ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాసెస్ అర్థం కావన్నమాట. ప్రాక్టీస్ చేయకపోతే నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఏం వేరియబుల్స్ రాస్తున్నాను, ఎరేస్ రాస్తున్నాను అది అస్సలు అర్థం కాదు. బేసిక్స్ టైం తీసుకున్న పర్లేదు, బట్ రైట్కి పడాలి. అప్పుడు నేను నెక్స్ట్ ఫాస్ట్గా చెప్పినా కూడా మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. ఓకే. ఇందుకు అసలు అర్థమైందా మీ ఇద్దరికి ఎరే అంటే ఏంటో? అయిందండి. అర్థమైందక్క. సో సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే ఒకటే దాన్ని మనం ఎరేస్కి వెళ్తాం. సో దిస్ ఈజ్ వన్ వే. ఇంకో వే ఎలా చెప్పాను? సో ఇప్పుడు మనం స్ట్రింగ్ ఎరే క్రియేట్ చేయాలనుకో స్ట్రింగ్ ఏఆర్ఆర్ ఏదో ఒకటి న్యూ స్ట్రింగ్. ఇక్కడ మనం లెంత్ ఇవ్వాలన్నమాట. దిస్ ఈజ్ అనదర్ వే. సో దీనిలో వాల్యూస్ పెట్టుకోవాలంటే మనం నార్మల్గా ఎలా అసైన్ చేసుకుంటామో అలానే. కానీ ముందు మనం ఏమి డేటా టైప్ ఇవ్వక్కర్లేదు. యూ కెన్ జస్ట్ గివ్ సమ్ ర్యాండమ్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఒక ఎరే అంటే ఏంటో. సో ఇందాక మనం స్ట్రింగ్ చూస్తున్నప్పుడు స్ట్రింగ్లో కూడా స్ట్రింగ్ని ఇండివిజువల్ క్యారెక్టర్స్గా మనం తెచ్చుకోవాలనుకోండి. స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్సే కదా. ఒక స్ట్రింగ్లో ఏమున్నాయి, ఇండివిజువల్ క్యారెక్టర్స్ని కంబైన్ చేస్తే మనకు ఒక వర్డ్ అనేది ఫామ్ అయింది, విచ్ ఇస్ నథింగ్ బట్ అ స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఇండివిజువల్ క్యారెక్టర్స్ మనకు కావాలనుకోండి, మనం అప్పుడు ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ఒక క్యారెక్టర్ అరేగా మార్చామనుకో, అప్పుడు ఏ యూ టీ ఓ సపరేట్గా వచ్చేస్తాయి కదా. సో స్ట్రింగ్లో ఆల్రెడీ ఒక మెథడ్ ఉందంట కాల్ యాజ్ str డాట్ మనం పెడితే 2char array అని ఒక మెథడ్ ఉంది. సో 2char array ఏం చేస్తుంది, ఇట్ ఈస్ కన్వర్టింగ్ దిస్ స్ట్రింగ్ ఇంటూ అ క్యారెక్టర్ అరే. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, క్యారెక్టర్ ఎలా రాస్తాం, రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఎనీ వేరియబుల్ ఈక్వల్ టు. సో ఇందాక మనం ఇలా అసైన్ చేసాం కదా వాల్యూస్ ఎరేకి. సో క్యారెక్టర్ ఎరే చేయాలంటే బట్ మనకు ఇప్పుడు ఏంటి ఇండివిజువల్ వర్డ్స్ రావాలి కదా. సో ఇండివిజువల్ వర్డ్స్ ఎలా వస్తాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 2char array మెథడ్. సో str డాట్ 2char array అని కాల్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ అస్ ఇండివిజువల్ వాల్యూస్. సో ఇది రాయగానే ఏమైపోయిందంట, ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అంత లెంత్తో ఈ అరే అనేది క్రియేట్ అయిపోయి ఈచ్ లొకేషన్లో ఒక్కొక్క క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం క్యారెక్టర్లోని ఇండివిజువల్ వాల్యూస్ మనం ప్రింట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం, ఇంట్ i ఈక్వల్ టు 0 బికాజ్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అయింది. i లెస్ దాన్ ఎక్కడి వరకు, లెంత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్, లేకపోతే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ వద్దులే, లెంత్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అరేకి వెళ్దాం. సో ch డాట్ లెంత్ i ప్లస్ ప్లస్ రాశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ch ఆఫ్ i అని రాశాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇనీషియల్గా ఐ వాల్యూ 0 ఉంది. సో 0th పొజిషన్ దగ్గర మనకి ఏ ఉంది. సో అందుకని మనకి ఏ అనేది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఐ వాల్యూ 2 అయింది, 1 అయింది. 1 అయిన తర్వాత మనకి యూ అనే ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ 2 అవుతుంది, టీ అయిపోయింది, OMAT అలా మనకి ఇండివిజువల్ క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో ఈ క్యారెక్టర్ 2char array అనే మెథడ్ మనం రాయగానే వెన్ వీఆర్ అసైనింగ్ టు దిస్ వేరియబుల్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ మెమరీ బ్లాక్. ఆ మెమరీ బ్లాక్లో ఎన్ని సబ్సెల్స్ పెట్టుకుంటుంది బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్, ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అంత. సో దాన్ని బట్టి అది క్రియేట్ చేసుకొని వీఆర్ ట్రైంగ్ టు యాక్సెస్.
సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు, అరేలో మనకి ఇండివిజువల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అని తెలుసు. మరి ఇప్పుడు మనం రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ కనిపెట్టాలి అనేసి అంటే మనం ఏం చేయాలో చెప్పండి. హలో, ఇండెక్స్ వాల్యూస్ లాస్ట్ నుంచి తీసుకోవచ్చా అక్క? తీసుకోవచ్చు కదా. మరి నిన్న మనం డిసెండింగ్ ఆర్డర్ ప్రాక్టీస్ చేసాం కదా, సో మనం లాస్ట్ నుండి తీసుకోవచ్చు కదా. సో మనం ఏం చేస్తాము, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు ఎస్టీఆర్ డాట్. సో ఇప్పుడు మనకి టూ థింగ్స్ ఉన్నాయి. అరేలో అయితే లెంత్ అనేది ఒక అట్రిబ్యూట్, సో ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని రాస్తే సరిపోయింది. లేకపోతే మనకి స్ట్రింగ్లో నుండి లెంత్ తెచ్చుకోవాలనుకోండి, రెండింటి యొక్క అవుట్పుట్ సేమే, బికాజ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్నే కౌంట్ చేస్తున్నాయి రెండు మెథడ్స్. కానీ అరేలో లెంత్ అయితే లెంత్ ఈజ్ అన్ అట్రిబ్యూట్, సో ఏఆర్ఆర్ డాట్ లెంత్ సిహెచ్ డాట్ లెంత్ వరకే రాస్తాం. అదే నేను స్ట్రింగ్ నుండి తెస్తున్నాను అనుకోండి లెంత్ మెథడ్, లెంత్ అనేది ఒక మెథడ్ అయిపోయింది, ఇట్ ఈస్ నాట్ అన్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ లెంత్ అని కొట్టగానే చూడండి ఇక్కడ ఒక రౌండ్ బ్రాకెట్స్ వచ్చినాయి. ఇది రాసుకున్నా ఒకటే, లేకపోతే సిహెచ్ డాట్ లెంత్ అని రాసుకున్నా కూడా ఒకటే. ఓకే, కానీ లెంత్ మొత్తం కాదు కదా, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి లెంత్ అనేది. లైక్ ఇండెక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ 7 కదా, 8 కదా అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఇండెక్స్లో చూసుకుంటే 0 1 2 3 4 5 6 7 8 9, 9th ఇండెక్స్ లాస్ట్. కానీ క్యారెక్టర్స్ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో మన లెంత్ ఏమో 10 ఉంది, బట్ లాస్ట్ ఇండెక్స్ ఏమో 9 ఉంది. సో ఇప్పుడు మనం వచ్చిన లెంత్లో నుండి 1 సబ్ట్రాక్ట్ చేసేయాలి కదా. ఓకే, సో ch dot length minus 1 I greater than or equal to ఎక్కడి వరకు, 0, బికాజ్ మనకి 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ కూడా కావాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 I మైనస్ మైనస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ లెంత్ అనే వాల్యూ ప్లేస్లో 10 ఉంది, సో 10 మైనస్ 1 9. సో 9th ఇండెక్స్లో నుండి వాల్యూ వస్తుంది. సో సిహెచ్ ఆఫ్ 9 పొజిషన్లో మనకి n అనే వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను దాన్ని ఏదో ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి కదా. సో లెట్ మీ డిక్లేర్ వన్ మోర్ స్ట్రింగ్ విత్ అన్ ఎంటీ స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకుందాం. సో స్ట్రింగ్ రెవ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు డబల్ కోట్స్ పెట్స్ అని అంతే. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంట, రెవ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ ప్లస్ ఇక్కడ మనకు వచ్చే వాల్యూ. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎంత, సిహెచ్ ఆఫ్ ఐ. ఓకే, నిన్న మనము దానిలో అయితే ఏం చేసాము, ఇంటూ 10 చేసాం బికాస్ ప్లేస్ వాల్యూ మారాలి కాబట్టి. బట్ దిస్ ఇస్ స్ట్రింగ్ కాబట్టి ఏ ప్లస్ యూ బికమ్స్ ఏయుఏ కదా. సో మన ఇక్కడ ఏం ఇంటూ 10 అలాంటి ఏం పెట్టక్కర్లేదు. సో లెట్ us డైరెక్ట్లీ ప్రింట్ str, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ప్రింట్ అయిపోయింది. సో ఇది ఎలా లాజిక్ వర్క్ అవుతుంది, సో కరెంట్లో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది, 9, బికాస్ లెంత్ ఇస్ 10, లెంత్ మైనస్ 1 ఇస్ 9. సో 9 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనకు లూప్ లోపలికి వచ్చింది. వచ్చినప్పుడు మనకి ఏమైందంట, రెవెస్టిఆర్ వాల్యూ ఎలా మారిపోయింది, n లాగా మారిపోయింది. ఇక్కడ చూస్తే మీరు n ఒక్కటే ఉంది దానిలోని. సో ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ అనేది 8 అయినప్పుడు మనకి రెవెస్టిఆర్లో n ప్లస్ ఓ యాడ్ అయిపోయి ఎన్ఓగా అయింది. నెక్స్ట్ 7 అయినప్పుడు ఐ, అలా మొత్తం 1 by 1 లెటర్ యాడ్ చేసుకొని ఎప్పుడైతే -1 అవుతుందో కండిషన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్, సో బ్రేక్ అయిపోయింది. సో డిక్రిమెంట్ ఆపరేటర్ డిక్రీజెస్ ద వాల్యూ బై 1, ఇంక్రిమెంట్ ఆపరేటర్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ బై 1.
సో మోస్ట్ ఫ్రీక్వెంట్ అండ్ కామన్లీ అడిగే ప్రోగ్రామ్స్ రివర్స్ ఆఫ్ ద నెంబర్ అండ్ రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 8 ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? లేదక్క. ఓకే. లేదండి. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ ప్రాక్టీస్ చేయలేదు మీరు. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ ప్రాక్టీస్ చేయాలి. ఫర్ లూప్ వాడుతూ మనము వీఆర్ ట్రయింగ్ టు ప్రింట్ ఓన్లీ ద ఆడ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ రివర్స్ ఆఫ్ ద number. స్ట్రింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఓకే. ఓకే.